ఐవీఎఫ్ అంటే చాలా పెయిన్ఫుల్లా? చాలా పెయిన్తో కూడుకుని ఉండి పేషెంట్ అండ్ కపుల్కి చాలా ఇబ్బందిగా ఉంటుందా? ఐవీఎఫ్ ఏం అంత పెయిన్ఫుల్ కాదండి. ఐవీఎఫ్ 3 స్టెప్స్లో చేస్తారు. 1 is super ovulation, 2 egg collection and 3 is embryo transfer. స్టెప్ నెంబర్ 1, పీరియడ్ అయిన డే 3 నుంచి డే 15 వరకు ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంజెక్షన్ సైట్లో మినిమల్ డిస్కంఫర్ట్ ఆర్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. స్టెప్ నెంబర్ 2, ఎగ్ పికప్ కంప్లీట్గా అండర్ అనస్థీషియా కింద చేస్తాం. సో మీకు ఏం పెయిన్ తెలీదు. స్టెప్ నెంబర్ 3 ఇస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఇది ఒక సింపుల్ టెక్నిక్ అండి. చిన్న కెథేటర్ మీ గర్భసంచిలో బ్యూటిఫుల్ బేబీస్ని లోపల పెడతాం. ఇది ఈ రకమైన మత్తు ఇవ్వం అండ్ మీరు ఈ ప్రొసీజర్ని కంప్యూటర్ స్క్రీన్లో హ్యాపీగా చూడొచ్చు. కంప్లీట్గా మేల్కొని ఉంటారు, ఎలాంటి నొప్పి ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భయం, పెయిన్ అన్ని పక్కన పెట్టండి. సో మీకు బేబీ పుట్టడం చాలా ఇంపార్టెంట్. సో నెగిటివ్ థాట్స్ లైక్ పెయిన్, ప్రెగ్నెన్సీ వస్తుందో రాదు అనే భయాన్ని ఏమీ పెట్టుకోవద్దు. హ్యాపీగా పాజిటివ్ యాటిట్యూడ్తో మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని నమ్మి ప్రొసీజర్ని కంప్లీట్ చేసి చేతిలో మీ బేబీతో ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ.